హలో అందరికీ, నేను ఈరోజు మీకు ముచ్చట చెప్పడానికి అయితే వచ్చాను. అదేంటనుకుంటున్నారా? వర్షాకాలం వచ్చింది కదండి. గోదావరిలో మంచి ఫేమస్ ఫుడ్ రన్ అవుతుంది. అదేంటంటే తాటికాయతో చేసే వెరైటీస్ ఉంటాయి చూడు. అబ్బా, నోరు ఊరుతుంది అసలు గుర్తు తెచ్చుకుంటే. తాటిపప్పు, తాటిగారలు, తాటి ఇడ్లీ, వావ్ భలే ఉంటాయి అసలు. నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా తినలేకపోయాను, కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ అదే రన్ అవుతుందంట. నైట్ మా అక్క చెప్పింది నేను తాటిపప్పు వేసానని. అబ్బా అనిపించింది. ఇక్కడికి వచ్చి నేను చాలా మిస్ అవుతున్నానండి. వాటి స్మెల్ ఉంటుంది చూడండి. అబ్బా, గుర్తు తెచ్చుకుంటేనే మైండ్ బ్లాక్ అవుతుంది, అంత బాగుంటుంది టేస్ట్. సిటీ అంటాం కానీ సిటీలో ఏముందండి, ఎవరింట్లో ఉంటాం. అదే ఊర్లో అయితే 10 మంది పలకరిస్తారు రోజుకి. ఏం కూర ఉండవు, ఏం చేస్తున్నావు, ఇంకా లేగలేదు, ఏమైందని. ఇక్కడ రూమ్లోనే ఉండాల్సి వస్తుంది. పలకరించే వాళ్ళు కూడా లేరు. ఎంతైనా సిటీయే, పల్లెటూరులో సాయంత్రం అయితే రోడ్లంతా జనం ఉంటారు, కూర్చొని మాట్లాడుకుంటారు. ఇక్కడ మాట్లాడే వాళ్ళే ఎవరు లేరండి బాబు. అసలు నేను చాలా మిస్ అవుతున్నాను పల్లెటూరుని. ఉన్నప్పుడు నాకు విలువ తెలియలేదు. ఎప్పుడు సిటీకి వెళ్తానా అనుకున్నా. ఇప్పుడు మా ఊరు వెళ్తానా అనిపిస్తుంది. అక్కడ పల్లెటూరులో నారింజకాయలు దొరుకుతాయి, తాటికాయలు, ఎప్పుడు చేపలు, రొయ్యలు. మార్నింగ్ అయితే చాలండి 50 రూపీస్కి వస్తాయి. ఇక్కడ 300, 400 అంట. అవి కొనుక్కునే బదులు ఇంకా చికెన్ తెచ్చుకుని వండుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. అక్కడ పొద్దున్నే వస్తారు ఇంటింటికి. బట్ టేస్టే వేర్లే అసలు. ఏ కర్రీలో అయినా రొయ్యలు వేస్తారు, ఏదో ఒకటి వేసుకుని వండుకుంటారు. నాన్ వెజ్ అనేది ఇక్కడ ఎప్పుడు చూడు కాయగూరలు, బీరకాయలు, దొండకాయలు, ఇదే పరిస్థితి అయిపోయింది. ఎంత చెప్పినా తీరదండి, అట్లుంది నా పరిస్థితి. నేనైతే తాటికాయలని చాలా మిస్ అవుతున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెళ్ళే సిచ్యువేషను కాదు. మా బాబుని తీసుకుని వెళ్ళాలంటే 4 కేజీలు లగేజ్ పట్టుకుని వెళ్ళాలి. ఆ లగేజ్ తీసుకుని వెళ్ళడం కంటే ఇంట్లోనే ఉండడం బెస్ట్. ఒకవేళ సపోజ్ వెళ్దామని వెళ్తే వాడేం చేస్తాడు, ట్రైన్లో నక్షత్రాలు చూపిస్తాడు. ఏం చేస్తాం, ఇంకా చపాతీలు కాల్చుకుని తింటాం. అవే అన్నీ అనుకోవాలి. తాడిపప్ప ఇవే అనుకోవాలి, ఇంకా చేసేదేం లేదు. మా వాడు చేసే అల్లరికి చూడండి. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాడు, అక్కడ మరో చరిత్ర సృష్టిస్తున్నాడు. ఇప్పుడే అవన్నీ ఎత్తి వచ్చాను, మళ్ళీ అన్నీ పడేస్తున్నాడు. ఇంకా అదే టార్గెట్ అడిగి నన్ను ఏడిపించడమే. అట్లా ఉంటుంది మరి వాడితోటి. సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూస్తే లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకేనా? బాయ్ అండి.